हरिओम नारायण। हम सब लोग भाग्यशाली हैं, మనందరం భాగ్యశాలులము. इसलिए भाग्यशाली हैं మనం ఎందుకు భాగ్యశాలులు అంటే कि ब्रह्म ऋषि पत्री जी महाराज का सानिध्य हमें प्राप्त हुआ है బ్రహ్మర్షి పత్రిజీ యొక్క సాన్నిధ్యం మనకు వచ్చింది అంటే మనం ఎంతో భాగ్యశాలులం. और उससे भी ज्यादा हम सौभाग्यशाली हैं कि हमारा जन्म मृत्युलोक में हुआ है, भारतवर्ष में हुआ है. మనం ఎంతో భాగ్యశాలులం ఎందుకంటే మనం ఈ భారతమాత దేశంలో అడిలో పుట్టాము, మోక్షం పొందుతాము. ये भारत भूमि जो जिसको जम्बू द्वीप भी बोलते हैं, ఈ భారత భూమి జమ్మూ ద్వీపంగా చెప్తారు. केवल जम्बू द्वीप को ही जो 7 समुद्रों के बीच में जो भूमि है उसी को मृत्युलोक बोलते हैं. 7 సముద్రాలకి నడుమ ఉన్నటువంటి ఈ జమ్మూ ద్వీపాన్ని మృత్యులోకగా చెప్తారు. उसका दूसरा नाम एशिया भी बोलते हैं और దీన్నే ఏషియా అని కూడా అంటారు, अखंड भारत भी बोलते हैं. అఖండ భారత్ అని కూడా పిలుస్తారు దీన్ని. इस भूमि में जिसका जन्म होता है, हजारों हजारों जन्मों के पुण्य का उदय जब होता है, ఎన్నో వేల వేల జన్మల తాలూకా పుణ్యం ఫలితంగా ఇది సంభవిస్తుంది. और केवल केवल इस भूमि में जिसका जन्म होता है उसके जन्म का एक ही उद्देश्य होता है, मनुष्य के जन्म का एक ही उद्देश्य होता है, ब्रह्म की प्राप्ति करना. బ్రహ్మని ప్రాప్తి పొందడమే మనుష్య జన్మ యొక్క ఏకైక ఉద్దేశంగా ఉంటుంది. ఇక్కడ आवश्यक नहीं होता है कि हम साधु बने, घर त्याग के जंगल में चले जाएं, ఇల్లు వదిలేసి ఫారెస్ట్లోకి అడవుల్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం కానీ, ఇల్లు వదిలేయాల్సిన అవసరం కానీ ఏ రకంగానూ లేదు. అలాంటి అవసరం లేదు దానికి. ब्रह्म ऋषि पत्री जी महाराज ने क्रिया योग का जो पहला सूत्र है वो आप सबको दिया है. క్రియాయోగంలో ఉన్న మొట్టమొదటి సూత్రాన్ని బ్రహ్మర్షి పత్రిజీ మీకు అందరికీ అద్భుతంగా అందించారు. पहला सूत्र क्या है? మొట్టమొదటి సూత్రం ఏం చెప్తుందంటే, कोई साधक अगर मंत्र साधना करता है, हठ योग करता है, क्रिया योग करता है, ఎవరైతే సాధకులు హఠయోగం క్రియాయోగం చేస్తారో तो प्रत्येक साधक को शाकाहारी होना आवश्यक है. వాళ్ళకి ప్రత్యేకంగా శాకాహారి ఖచ్చితంగా అవ్వాలి. ఆ సాధకులు शाकाहार जब हम बन जाते हैं उसके बाद हमारी चेतना जागृत होती है మనం శాకాహారులు అయితేనే మనలోని చైతన్యం జాగృతం అవుతుంది. और उसके बाद आहिस्ता आहिस्ता क्रिया योग के जो गुण हैं वो हमारे शरीर में प्रवेश करने लग जाते हैं. అప్పుడు మాత్రమే ఆ క్రియాయోగం తాలూకా ఫలితం మన శరీరంలోని క్రమేపీ చేరుకుంటూ ఉంటుంది, పొందుతాం. ये पहला सूत्र हमको अपनाना पड़ेगा कि ज्यादा से ज्यादा हम सात्विक हों और शाकाहारी हम रहें. ఎంత ఎక్కువగా మనం సాత్వికంగా సహకారంగా ఉంటే అంత ఎక్కువగా మొట్టమొదటి సూత్రమైన క్రియాయోగాన్ని మనం తీసుకోగలం. और ब्रह्म ऋषि पत्री जी महाराज का जो प्रवचन अभी आपने सुना, పత్రి గారి యొక్క ప్రవచనం ఇప్పుడు మీరు అందరూ విన్నారు. उनके शब्द को सुना, तो जो भी शब्द आपको अच्छा लगा हो, जरूरी नहीं है कि जितने भी आप सब लोग यहाँ बैठे हैं एक ही शब्द सबको अच्छा लगा हो. ఆయన చెప్పింది అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు.
जो भी शब्द उनका अच्छा लगा हो, आपको हृदय से छुआ हो, उस शब्द को हम बार बार कुछ भी काम करते हुए अपने मस्तिष्क में रिपीट करते रहें। ఏదైతే మనకు బాగా హృదయానికి ఆయన చెప్పిన సందేశం తాకిందో దాన్ని 1కి 10 సార్లు మనం మననం చేసుకోవాలి మన ఆలోచనలో. जितना ज्यादा हम उसको अपने माइंड में रिपीट करते ఎంత रहेंगे, ఎక్కువగా మన మైండ్లో దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే तो एक समय ऐसा आ जाता है कि आपको ब्रह्म ऋषि पत्री जी महाराज जगह जगह दिखने लग जाएंगे। ఎప్పుడైతే మీరు అది మీకు అనుభవంలోకి వస్తుందో ఎక్కడ చూసినా మీకు పత్రిజీ కనిపిస్తూ ఉంటారు. అప్పుడు केवल इतना करने से, ఇది చేయడం ద్వారా మాత్రమే, अगर मात्र आप इतना ही कर सकते हैं ఈ మాత్రం చేసినా చాలు, और जितना ज्यादा उसको अपने माइंड में रिपीट करेंगे, ఎంత ఎక్కువగా దాన్ని మనం ఆలోచనలో రిపీట్ చేస్తూ ఉంటే ఆయన సందేశాన్ని, तो आपको एहसास होगा शुरू शुरू में कि हाँ कोई मेरे पास आसपास है। ఆయన దగ్గరలోనే నాకు ఉన్నారు, ఎక్కడో లేరు అనేది మనకు ఆటోమేటిక్గా అవగతమవుతుంది. और उसको निरंतर आगे भी करते रहें। ఇంకా దీన్ని చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. तो एक अवस्था ऐसी आती है ఒక స్థాయికి మీరు ఎలా చేరుకుంటారంటే कि पत्री जी हमारे सामने साक्षात स्पष्ट हो सकते हैं। పత్రి గారే స్వయాన మన ముందు ప్రత్యక్షమైనా కూడా మీరు ఆశ్చర్యపోకర్లేదు. उनको हम अपनी इस प्रक्रिया के द्वारा, ఆయన్ని ఈ ప్రక్రియ ద్వారా उनको मजबूर कर सकते हैं कि गुरुदेव आप आइए, मुझे दर्शन दीजिए। ఆయన్ని మనం ప్రసన్నం చేసుకోగలం. మీరు రండి, నాకు కనిపించండి, కేవలం ఈ ప్రక్రియ ద్వారా. और साक्षात मेरे सामने प्रकट होकर के మన కళ్ళ ముందే ఆయన ప్రత్యక్షం అవుతారు. मुझे कोई आदेश दे, నాకు ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వండి, ఒక ఆదేశాన్ని ఇవ్వండి అని ఆయన మనం అడగొచ్చు. ये बहुत सरल क्रिया है। ఇది చాలా సింపుల్ పద్ధతి, చాలా సరళమైంది. आप घर में गृहस्थ का कोई भी कार्य करते हुए भी इस कार्य को कर सकते हैं। గృహస్థిగా ఉంటూ ఇంట్లో ఎలాంటి పనులన్నా చేసుకుంటూ దీన్ని మనం సాధన చేయొచ్చు. हरि ओम नारायण। నమస్తే అందరికీ కూడా.